అందరికీ శరణార్థులు బాగుండ్రానుల్లా. మరి రాజాకొచ్చిందంటే ఒక ముచ్చట పట్టుకొనే వస్తది కదా. అవునుల్లా, చేతగానమ్మకు చేష్టలు ఎక్కువ అన్నట్టు. అవుగాని ఊర్లల్లా భూమి పంచాదులు, ఇంటి పంచాదులు, అన్నదమ్ముల లొల్లి వ్యవసాయం ఎట్లా నడుస్తున్నది, ఎసొంటి పంటలు వేయాలి, ఆనలు ఎప్పుడు కొడతాయి, ఇక మార్కెట్ల గిట్టుబాటు ధర ఎట్ట ఉంటది, రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, గిట్లా ఏమైనా పంచాదులు ఉంటే పెద్ద మనుషులంతా కూడి రచ్చబండ కాడ కూసుండి పంచాది దెంపి ఆఖరికి ఒక మంచి తీర్పిస్తారు. కానీ గీసోంటి తీర్పులు సుత ఉంటాయా అనుల్లా? హాగో గీ ఊరి పంచాది పెద్దలు ఏమి తశ్వ చేసిన రోజు చూడరాదుర్రి గమ్మతి సల్లగుండా. ఇక రాజస్థాన్ లా జలోర్ జిల్లాల ఒక పంచాది పెద్దలు ఇక ఇచ్చంత్రాల మీటింగ్ పెట్టిండ్రబ్బా. ఈ మధ్యకాలంలో పోరగాన్లు చదువు సంజలు పక్కకు పడేసి ఎప్పుడు ఫోన్లనే మూతి పెట్టి మునిగి తేలుతున్నారని అంటున్నారు. మరి ఈ ఉద్దారకానికి అంతా గా ఇంటి ఆడోళ్లే కారణమని తీర్పు చెప్పిర్రుల్లా. గిట్లగా పంచాది కింద వచ్చే ఒక 15 ఊర్ల సుత ఈ కాన్నించలి ఆడోళ్ళు కెమెరాలు ఉన్న పెద్ద ఫోన్లు వాడొద్దట అని ఇక హుకుం జారీ చేసిండ్రు. ఇక ఈ జనవరి 26 తారీఖు నుంచి అంటే మన రిపబ్లిక్ డే అంటే జెండా వందనం నుంచి ఈ రూల్ పక్కా అమలు చేస్తారటనుల్లా. ఇక 15 ఊర్లలో ఉన్న కోడన్లు కానీ పెళ్లి కాని బుజ్జిలు కానీ అవ్వలు కానీ అంటే ఆడోళ్ళు ఎవ్వలైనా సరే ఇక బయట ఫంక్షన్లకు జాతరలకు మీటింగ్లకు అయినప్పుడు చేతుల టచ్ ఫోన్ ఉండొద్దు అని తీర్పు చెప్పిండ్రులా. ఉష్ణీకత చల్లకుండా మరి ఏ ఫోన్లు వాడాలి ఈ కాలంలో అంటే పాతకాలం నాటి డబ్బా ఫోన్లే వాడుకోవాలన్నట. ఫోన్లు అంటే మాట్లాడుతందుకే ఉండాలి కానీ అందులో పోటువలు దిగుతందుకు ఉండొద్దు. గసొంటి ఫోన్లు అయితే వీటిని వాడే అవసరమే లేదని చెప్పుకొచ్చిండ్రులా. ఇక ఈ ఊరి పెద్దలు చేసిన తశ్వ చూసి కడమ ఊరోళ్ళు నవ్వుకుంటున్నారట. అరే పోరగాండ్లు ఫోన్లు చూస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయవలసింది పోయి చేతగానుడు మంగళ మీద ఏడ్చినట్టు ఆడోళ్ళ ఫోన్లు గుంజుకోవడం ఏంద్ర అయ్యా అని తిట్టిపోస్తున్నారట. మరి ఈ మొగోళ్ళ కాడ ఫోన్లుంటే పోరగాండ్లు చూడరా చెప్పుండ్రి. ఇది కుట్ర కాకుంటే ఏంది మరి ఆడోళ్ళ స్వేచ్ఛని అరికడుతందుకే గిట్ల సంఖ్యలు లేస్తుర్రని మండిపడుతున్నారు ఆడోళ్ళంతా. కథ సల్లగుండా ఇప్పుడే డిజిటల్ ఇండియా అని ఆడోళ్ళు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారంటే వీళ్ళేమో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు వాళ్ళని వెనకకు తాళ్ళేసి మరీ గుంజుతున్నారు. ఇప్పుడు చదువుకోవాలనన్నా దేశంలో ఏం జరుగుతున్నదో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనన్నా పెద్ద పెద్ద ఫోన్లు వాడవలసిందే కదా. ఆ ఆడోళ్ళని టార్గెట్ చేసి గల చేతుల ఫోన్లు గుంజుకునే ఏషం కాకపోతే ఏంది చెప్పుండ్రి. ఇది ఆడోళ్ళ చేతులకు వెళ్ళి ఫోన్లు గుంజుకుంటే మొగోళ్ళ చేతిలో ఉండయా చెప్పుండ్రి. మరి మొగోళ్ళ చేతులు ఉన్న ఫోన్లు పోరగాన్లు చూడరా? ఆడోళ్ళ చేతిలో ఫోన్ లేకుంటే పోరగాన్లు బాగుపడతారా? ఇదెక్కడ దిక్కుమాలిన తీర్పుల్లా అని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారులా. మొత్తానికి మొగడు కొట్టినందుకు కాదు తోటి కొడలు నవ్వినందుకే ఏడ్చిందన్నట్టు పిల్లల మీద వంక పెట్టి ఆడోళ్ళ హక్కులను ఆగం పట్టిస్తున్నారని గుస్సవుతున్నారు ఈ ముచ్చటి ఇన్నోళ్ళంతా.